ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరుని సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామన మరొకసారి మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కూడా దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం రండి. దయచేసి లూకాసు వార్త 18వ అధ్యాయం 38వ వచన భాగాన్ని ఈనాటి వాక్య భాగానికి మూల వాక్యంగా చదువుకుందాం. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఓరకుండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక పుట్టుగుడ్డివాడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిని అర్థిస్తున్న విధానం ఇక్కడ మనకి కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిరోజు దేవుని పనిలో, స్వార్థ పనిలో నిమగ్నమయ్యి ప్రతిరోజు ఆయా ప్రాంతాలు తిరుగుతూ, ఆయా గ్రామాలు తిరుగుతూ, ఆయా పట్టణాలు తిరుగుతూ ప్రభు యొక్క స్వార్థను ప్రకటిస్తున్నాడు. సువార్తను ప్రకటిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, దయ్యములను వదలగొడుతూ ప్రభువారు తన అనుదినము దేవుని పనిలో కొనసాగుతున్నాడు. అలా 3.5 సంవత్సరాలు ప్రభువారు పరిచర్యను కొనసాగించాడు. దేవునికి స్తోత్రం. ఆ పరిచర్య భాగంలోనే ఒకానొక రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరికో పట్టణమునకు వెళ్ళాడు. ఎరికో పట్టణములోనికి వచ్చినటువంటి యేసయ్య ఆ వీధులలో గుండా వెళుతుండగా త్రోవ ప్రక్కన ఒక పుట్టుగురిటివాడు కూర్చున్నాడు. ఆయన యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. యేసు ప్రభు వారు ఆ త్రోవలో గుండా వెళుతుండగా అనేక మంది ప్రజలు ప్రభువుతో పాటు నడుస్తున్నారు. ఈయన త్రోవ ప్రక్కన కూర్చున్నటువంటి ఈయన గుడ్డివాడు ఒకటి చేత అక్కడేం జరుగుతుందో చూడలేకపోయాడు, కానీ వినికిడి ద్వారా మాత్రము గమనించగలిగాడు. ఇక్కడ ఎవరో వెళుతున్నారు, చాలా మంది వెళుతున్నారని వినికిడి ద్వారా గ్రహించి ఇప్పుడు ప్రక్కవాడితో అడుగుతున్నాడు, ఇక్కడ ఏదో సంభవిస్తుంది కానీ నేను చూడలేకపోతున్నాను, ఏమి జరుగుతుందో కాస్త చెప్పు అని ప్రక్కవాడిని అడిగాడు. అప్పుడు ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి అన్నాడు, ఈ త్రోవన నజరేయుడైన యేసు వెళుతున్నాడు అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి అనేకులకు ఆ రోజుల్లో తెలుసు. ఆ నోట ఈ నోట యేసు ప్రభు వారు రోజు చేసే కార్యాలు ఆ చుట్టూ పరిసర ప్రాంతాలకు, ఆ దేశమంతా కూడా వెళ్ళిపోయింది. కనుక ఈ త్రోవన నజరేయుడైన యేసు వెళుతున్నాడు అని ఎప్పుడైతే పక్కవాడు చెప్పాడో, ఇంచుమించుగా ఆ వ్యక్తికి 40 సంవత్సరాల ప్రాయం, పుట్టినది మొదలుకొని ఏమీ చూడనటువంటి వ్యక్తి. తన ముఖం ఎలా ఉంటుందో తెలియదు, తనను కన్న తల్లిదండ్రుల యొక్క ముఖాలు ఎలా ఉంటాయో తెలియదు, తను ఉన్న ఊరి పరిస్థితి ఏంటో తెలియదు, అంటే చూడలేని పరిస్థితి. అలా 40 సంవత్సరాలు గడిపేసినటువంటి వ్యక్తి జీవితంలో యేసు క్రీస్తు అనే మాట వినగానే ఆయనకు ఆశ సిగిరించిందండి. ఆ ఆశతోనే ఇప్పుడు కేకలు వేయటం ప్రారంభించాడు. దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేయటం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈయన కేక వేస్తున్నాడో యేసుతో పాటు నడుస్తున్న కొంతమంది అతనిని గద్దించారు. నువ్వు ఊరకుండమని గద్దించాడు. గుడ్డివాడా ఎందుకు కేకలు వేస్తున్నావు, నువ్వు ఊరకనే ఉండు అని గద్దిస్తున్నారు. మేము ఎక్కడి నుండో యేసయ్యను వెంబడిస్తున్నాం, మేము ఎప్పటి నుండో యేసయ్యను వెంబడిస్తున్నాం, ఆయన మాతో మాట్లాడింది లేదు, ఆయన నుండి మాకు ఏమీ లాభము కలగలేదు, ఆయనను వెంబడిస్తున్న మమ్ములనే ఆయన పట్టించుకోలేదు, నువ్వు ఇప్పుడు అర్రిస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది, అరవకు అని గద్దిస్తున్నారు. చాలామంది ప్రార్థనకు వచ్చేవాళ్ళు, మేము సీనియర్లము, మాకు రానటువంటి అభిషేకం మీకు వస్తుందా, మాకు తెలియనటువంటి జ్ఞానం మీకు తెలుసా అంటే మేము ముందు అని ఒక తమ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. ప్రియులరా, ఎంతకాలం నుండి వచ్చాము అనేది ప్రాముఖ్యం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారితో మనము ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నామా, యేసు ప్రభు వారు మన మాట విని మనకు సమాధానం చెప్తున్నాడా, ఈ అన్యోన్యత లేదా ఈ సంబంధం అనేది మనము యేసయ్యతో కొనసాగించాలి.
మనము 20 సంవత్సరాల నుంచి భక్తి చేసినా 30 సంవత్సరాల నుంచి భక్తి చేసినా ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ ప్రభువుతో మనము తత్సంబంధం కలిగి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అలా ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆశీర్వదింపబడతారు. ప్రభువుతో పని లేదు, కానీ క్రైస్తవులమని చెప్పుకుంటాం, మందిరాలకు వెళతాం లేదా బోధ చేస్తాం, ప్రభువుతో సంబంధం లేకుండా వెళుతున్నాం. కాబట్టి చాలామంది అంటారు, మేము చాలా కాలం నుండి యేసయ్యను నమ్ముకున్నామండి, మేము చాలా కాలమైంది ప్రభువుని నమ్ముకుని. ఎంతకాలం అయితే ఏమి ప్రయోజనం? యేసు ప్రభుతో ఎప్పుడు నుండో మేము వెంబడిస్తున్నాం, యేసు ప్రభు వెంబట మేము ఎప్పుడూ వెళుతున్నాం, కానీ ప్రయోజనమేమి? యేసయ్య నీతో మాట్లాడటం లేదు కదా, నీ ప్రార్థన యేసయ్య దగ్గరకు చేరటం లేదు కదా. నువ్వు పై రూపమును చూస్తున్నావు, మెహర్బానిని చూస్తున్నావు. నేను యేసు శిష్యుడను లేదా యేసు భక్తుడను అని చెప్పుకోవటానికి నీ ప్రయత్నం అలా ఉందేమో. పుట్టుగుడ్డివాడేమో, యేసయ్య ఎక్కడుంటాడో నాకు తెలియదు, ఒకవేళ తెలిసినా నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను, కానీ దేవుడే నన్ను ప్రేమించి నా దాకా యేసయ్యని తీసుకొచ్చాడు. ఈ మంచి ఆపర్చునిటీని నేను మిస్ చేసుకోకూడదు. ఇది నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప సదవకాశం అని గుర్తెరిగి ఈయన స్వరము పోయేట్టుగా గంభీరముగా అరుస్తున్నాడు. ప్రియులరా, ఈయన బాధ ఈయనది, అక్కడ ఊరకుండమని గద్దించే వారి బాధ వాళ్ళది. వాళ్ళేమో పెత్తనం చేసేవాళ్ళు, వాళ్ళేమో మా తర్వాతనే నువ్వు అంటున్నారు, మేమే ముందంటున్నారు. వాళ్ళు నువ్వు ఊరకుండమని వాళ్ళు గద్దించే కొలది ఈయన స్వరమును ఇంకా పెద్ద చేసి, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలేస్తున్నాడు. మనము ప్రార్థన చేయడానికి ప్రారంభించినప్పుడు కొంతమంది మనుషులు మనల్ని ఎగతాళి చేయొచ్చు. ఇతగాడు ప్రార్థనాపరుడా, ఈమె ప్రార్థన చేస్తుందా, ఈమె ప్రార్థన దేవుడు వింటాడా, నిన్న మొన్నటిదాకా ఆమె పరిస్థితి ఏంటి, నిన్న మొన్నటిదాకా అతని పరిస్థితి ఏంటి, ఇప్పుడు భక్తుడైపోయాడా అని కొంతమంది మనుషులు మనల్ని విమర్శ చేయొచ్చు. లేదు, మనము ప్రార్థనకు ప్రారంభించగానే అపవాది మనలో నుండే నీ ప్రార్థన దేవుడు వింటాడా, నీకు దేవుడు ఏ సహాయము చేయడు, నీకు ఏ మేలు అందదని మనలో నుండి మనల్ని నిరాశపరచవచ్చు. అలా ఎప్పుడైతే మనకు అలాంటి నిరాశతో కూడినటువంటి మాటలు మనకు వినపడతాయో మనము ప్రార్థన చేయటం ఆపేస్తాం. మనల్ని ఎవరైతే వ్యంగ్యంగా మాట్లాడతారో, అపహాస్యం చేస్తారో మనం ప్రార్థనకి వెళ్ళటం మానేస్తాం. కానీ ఈ భర్తిలోమయ్యి ఈ గుడ్డి భిక్షకుడు వాళ్ళు నువ్వు ఊరకుండమని చెప్పే కొలది ఈయన తన స్వరమును గొప్పగా వినిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నా తరపున ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అని ఒకరిని నువ్వు అడుగుతున్నావేమో, కానీ ఈ సందర్భం మనకు తెలియజేస్తుంది, నీ విషయంలో వేరేవారు ప్రార్థన చేయుట కంటే నువ్వు ప్రార్థన చేయటమే శ్రేయస్కరం. నీ బాధ నువ్వే వ్యక్తపరచగలవు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండే దేవుడు కాడు. నా యొద్దకు వచ్చువాడును నేను ఎంత మాత్రమును త్రోసివేయనని చెప్పిన దేవుడు. కనుక నీ సమస్య, నీ బాధ, నీ వేదన ఏదైతుందో నీవే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. ప్రభువారు అన్నారు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మీరు అడగకయే ఏమీ పొందుకోలేకపోతున్నారంటున్నారు. ఎందుకు నీ జీవితంలో మేలు జరగటం లేదు? నేను ఎంతో కాలం నుండి ప్రార్థనకి వెళ్తున్నానండి, నేను ఎంతో నమ్మకంగా ఉంటున్నానండి, కానీ నాకు మేలులు అనేవి కొదవైపోయి అని ఒకవేళ నిరాశ చెంది ఉన్నావేమో బిడ్డ, దేవుని వాక్యము నీతో సూటిగా మాట్లాడుతుంది. నీవు అన్నీ చేస్తున్నావు కానీ ప్రార్థన చేసే విషయంలో వెనకడుగులో ఉన్నావు. నువ్వు ప్రార్థన చేయడానికి మోకరించిన వెంటనే నీలో నిరాశ వస్తుందేమో, లేదా నేను ఇబ్బంది పెట్టేవారు ఉన్నారేమో. కానీ ఈ భిక్షకుడి యొక్క విధానమును మనం చూసి నేర్చుకోవాలి. మనము ప్రార్థన చేయటానికి మోకరించినప్పుడు
లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకమైన స్వరాలు వినపడ్డా మన స్వరము మాత్రము రైజ్ అప్ అవ్వాలి. మనము మరీ ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీకు అవసరమైన విషయమును యథార్థమైన హృదయంతో నువ్వు ప్రార్థన చేయాలి. గుడ్డి భిక్షకుడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అన్న మాటలో దాగి ఉన్న ఆత్మీయ సత్యం ఏమిటంటే, నీవు బలముగా ప్రార్థన చేసే బిడ్డగా నువ్వు మారాలి. పట్టుగలిగి ప్రార్థన చేసే విధానంలో నువ్వు రావాలి. ఎట్టకేలకు ఈయన పెద్ద పెద్దగా అరుస్తుంటే వెళుతున్నటువంటి యేసయ్య ఒక్కసారిగా ఆగిపోయాడు. తన శిష్యులు అడుగుతున్నారు, ఏంటి ప్రభు ఆగిపోయేవని. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఎవరో వెనక నన్ను పిలుస్తున్నారు. శిష్యులు అంటున్నారు, మన వాళ్ళు ఆయన్ని సరి చేశారులేండి, మన వాళ్ళు ఆయనని నివారించారులే, ఆయన ఏదో అరుస్తున్నారులే, మీరు పదండి ముందుకు అంటున్నారు. ఎలా చెప్పగలుగుతామంటే, కొంతమంది సేవకుని చేత ప్రార్థన చేయించుకోవాలని ఆశపడి వచ్చే వాళ్ళను సేవకుని వెంట ఉన్నటువంటి కొంతమంది వాళ్ళను నివారిస్తారు, వాళ్ళను పక్కన పెట్టేస్తారు, ఇప్పుడు కాదులే అని నెట్టేస్తారు. ఈ అనుభవం బట్టి మనం చెప్పొచ్చు, ఆ రోజు జరిగిన సన్నివేశంలో నన్ను ఎవరో పిలుస్తున్నారని ప్రభు అంటే శిష్యులు అని ఉండవచ్చు, లేదా పక్కన వచ్చిన వారు అని ఉండవచ్చు, మన వాళ్ళు ఆయనను నివారించారు, మన వాళ్ళు ఆయనను సర్దుమణింపజేశారులేండి అని. కానీ ప్రభు అన్నాడు, ఆయన ఎందుకు కేకలు వేస్తున్నాడు, ముందు ఆయన నా యొద్దకు తీసుకురండి. ప్రియ దేవుని బిడ్డలారా, అది లైవ్, అది భౌతికంగా జరిగిన సంఘటన. ఆత్మ సంబంధంగా చెప్పనా, నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా నీ అవసరత కొలది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ప్రభువు అక్కడే ఉంటాడు. నువ్వు ప్రార్థనకు పురమాయించుకోగానే ప్రభువు నీ ముందు నిలిచి ఉంటాడు. అది నీకు కనపడదు కనుక నీకు గుర్తుకొచ్చేటువంటి విషయాలు కానీ, లేదా నీలో పుట్టేటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి మాటలను బట్టి కానీ నువ్వు ప్రార్థన నిలిపివేస్తున్నావు. నా ప్రార్థన దేవుడు వింటాడా అనే సందిగ్ధం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? నా ప్రార్థన కూడా దేవుడు వింటాడా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం, ప్రార్థన అనే దాని మీద సరి అయిన అవగాహన లేకపోవటమే. యథార్థ హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే, నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయమును ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తే ఆయన ఎవరి ప్రార్థనైనను వింటాడు. స్తోత్రం. ఆయన ఎవరితోనైనను సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఎవరికైనాను దీవెనలు ఇస్తాడు. ఆ దీవెనలు పొందుకుంటున్నావు, పోగొట్టుకుంటున్నావు. ఈ సమయమందు నువ్వు ఆలోచన చేయి. బర్తిలోమై అన్నాడు, ఇది నాకు మంచి గోల్డెన్ ఆపర్చునిటీ, దీన్ని నేను పోగొట్టుకోను, దీన్ని నేను వదులుకోను. ఒకవేళ ఈ ఆపర్చునిటీని కనుక నేను వదులుకుంటే మళ్ళీ నేను యేసయ్యని ఎప్పుడు చూడగలుగుతాను? లేదయ్యా మళ్ళీ యేసయ్య ఈ స్థలానికి వస్తాడో రాడో తెలియదు. ఆదివారం ఆరాధనలోకి వచ్చిన నా ప్రియ సహోదరుని సహోదరులారా, ఆదివారం ఆరాధనలో పాల్గొన్న నీవు నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన గొప్ప సదావకాశం. ప్రభు ఎదుట ఉండటానికి, ప్రభు సన్నిధిని నిలిచి ఉండటానికి, ఇప్పుడు దేవుని దీవెనలు పొందుకునే రీతిగా నీవు సిద్ధపడాలి. నువ్వు అడగాలి, దేవుని వాక్యము ప్రకారం నడవాలి. దేవుని ఆశీర్వాదమును పొందుకునేంతగా దేవుని బ్రతిమలాడుకునే తత్వం రావాలి. ఆయన మరి ఎక్కువగా కేకలేశాడు. మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు ఆ కేకలు విన్న యేసయ్య ఆగి, ఆయనను నా యొద్దకు తీసుకురండి అన్నాడు. ఎవరైతే ఆయనను నివారించారో, ఎవరైతే ఆయనను గద్దించారో వారే ఈయన దగ్గరకు వచ్చి, నువ్వు ధన్యుడురా బాబు, మా మొర వినలేదు ఆయన, మా ప్రార్థన ఆయన అంగీకరించలేదు, కానీ నీ ప్రార్థన ఆయన విన్నాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది క్రైస్తవంలో ఇలాంటి వారు ఉన్నారు. మేము సీనియర్లమని చెప్పుకుంటారు, కానీ వారి ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. అప్పుడు అతనిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నేను నీకేమి చేయగోరుచున్నావు? అయా పుట్టుగుడ్డివాడను నేను, నా తల్లిదండ్రులను నేను చూడలేదు, నా ముఖమును నేను చూసుకొనలేదు, ఇన్ని సంవత్సరాలు గడిపేశాను,
ఇక నాకు కళ్ళు వస్తాయన్న ఆశ నాకు లేకుండా పోయింది. నేను నిరాశగా బ్రతికేస్తున్నాను. ఆయువు ఉంది కాబట్టి బ్రతుకుతున్నానే తప్ప నాకు కళ్ళు వస్తాయన్న ఆశ నాకు లేదు. కానీ ఎప్పుడైతే మీ గురించి విన్నానో ప్రభువా, మీరు ఈ దారిన వెళుతున్నారని విన్నాను, అప్పుడు నాలో ఆశ చిగురించింది. చాలామంది చెప్పుకుంటుంటారు ప్రతిరోజు మీ గురించి. యేసు ప్రభువారు ఫలానా చోట ఫలానా వాళ్ళని బాగు చేశాడంట, పక్షవాయు కలిగిన వాళ్ళని స్వస్థపరిచాడంట, ఫలానా ఊర్లో చచ్చిపోయిన వాళ్ళని లేపాడంట. ఇలా మాకు ఎప్పటికప్పుడు ఇక్కడ చెప్పుకుంటుంటున్నారు. ఆ చెప్పుకుంటున్న మాటలు విన్న ప్రతిసారి నాకు ఆశ ఉందయ్యా, మీ దగ్గరకు రావాలని, నా బాధంతా మీకు చెప్పుకోవాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. నేను ఊహించకుండా నా దగ్గరకు వచ్చిన దేవుడు నీకు స్తోత్రమయ్యా. కనుక ఈ రోజున నా కన్నులు తెరవమని ఆయన ప్రభువుని ప్రాధేయపడ్డాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఆ మాట వారు అన్నారు, ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ మాట అన్నాడో, యేసయ్య అన్నాడు, నీ విశ్వాసం చొప్పుననే నీకు స్వస్థత కలుగునుగాక అన్నాడు. అప్పటికప్పుడు అతడు స్వస్థత నొందాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేసే ప్రతి ప్రార్థనా విజ్ఞాపనకు ప్రభువు ఇమ్మీడియట్లుగా ఆన్సర్ ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయనను మనం అర్థం చేసుకోలేక, ఆయన యొక్క కదలికలు మనకు అర్థం కాక, నామమాత్రమైనట్టు మనము అడగాల్సినవన్నీ అడిగేసి దేవుడు ఇస్తాడులే అనే ఒక ఆలోచనతో మనం ఉన్నాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. అటువలే ఆత్మయు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూసి మనకి సహాయం చేయుచున్నాడు. మనము బాధలో ఉన్నప్పుడు ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియకపోతే, మన తరపున ప్రార్థన చేయటానికి, మనలో నుండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటానికి, మన ప్రార్థనలు దేవునికి సువాసన వచ్చేటట్టు చేయటానికి ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. సమయానుకూలంగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో మనకి అనుభవాలు ఉంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ప్రార్థన నడిపింపు లేదేమో, నువ్వు ప్రార్థన ఏ సమయానికి ఎలా చేయాలో అర్థం కావట్లేదేమో, అయితే దేవుడు ఒక మంచి ఆపర్చునిటీ మనందరి ముందు ఉంచుతున్నాడు. మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి, పరిశుద్ధాత్మ నడిపింపులోనికి రండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మీలో నుండి ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తాడు. స్తోత్రం. మనకి ఏమి కావాలన్నా మనకు ఇచ్చే దేవుడైనా, మనం అడగటం కూడా కుదరని పరిస్థితుల్లో మనకు దేవుడు మరొక సహాయం చేస్తున్నాడు. నేనే నీలోకి వచ్చి ప్రార్థన చేస్తాను అని. అలాంటి అద్భుతమైనటువంటి కృప మనందరి పక్షమున దేవుడు ఉంచాడు. కాబట్టి దేవుడు అనే విషయాన్ని మనము సంపూర్ణముగా అవగాహన చేసుకుని అర్థం చేసుకుంటే మనము ప్రభువుతో మమేకమైపోతాం. తద్వారా మన జీవితాలు ధన్యకరమవుతాయి. మనము ఏ వ్యాధుల్లో ఉన్నామో, మనం ఏ బాధలు అనుభవిస్తున్నామో, మనం ఏ సమస్యల్లో గుండా వెళుతున్నామో, మనకి ఏ సహాయం ఎటు నుండి అందుతుందని ఎదురు చూస్తున్నామో, ఒకంత ఈరోజు వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఎలాంటి కండిషన్లో కనుక నువ్వు ఉంటే నీకు దేవుడు ఒక శుభవర్తమానం చెప్తున్నాడు. అదేమంటే, నీవు ప్రార్థన చేయటం ఆరంభిస్తే నీ ముందే ప్రభువు ఉంటాడు. కానీ నీ స్వరము వినిపించాలి. అంటే నీ బాధ ప్రభువుతో యథార్థంగా చెప్పాలి. అలా ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ రోజున అతని కండ్లు తెరిచాడు. కండ్లు తెరవబడిన తర్వాత ఆ గుడ్డివాడు చూపు పొందిన తర్వాత ఇక చాలులే అని వెనక్కి తిరగలేదు. ప్రియులారా, ఆయన అంటున్నాడు, నేను ఎంతకాలము ఈ లోకంలో బ్రతికానయ్యా, అడుక్కు తిని బ్రతికాను, కానీ ఇక నుండి నేను నీ సేవలో కొనసాగుతాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నుంచి ఆయన ప్రభు పరిచర్యలో ప్రభు యొక్క శిష్యుడిగా పరిగణించబడ్డాడు. ఆయనే బర్తిలోమై. ఎరికో పట్టణంలో దేవుడు ఒక అద్భుతమును చేశాడు. యేసయ్య అంటే ఎవరో చాలామందికి అర్థం కావట్లేదు. యేసయ్య అంటే ఏంటో ఒక కల్పితం అనుకున్నారు.
యేసయ్య ఏ వ్యక్తి జీవితంలోనికి వస్తాడో ఆ వ్యక్తి జీవితం అందముగా మారిపోతుంది. ప్రలోభాలకి గురైపోతామేమో, ఏవో లాభదాయకంగా ఉంటే మనము నిర్ణయాలు మార్చుకుంటామేమో, కానీ నిజముగా యేసయ్య గనక ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే ఆ వ్యక్తి జీవితం అందముగా మారిపోతుంది. ఎన్ని సమస్యలున్నా ఎప్పుడు ఆనందంతోనే ఉంటాడు. ఎందుకంటే ఆయనను ఆదరించుటకు ప్రభు ఉన్నాడు, ఆయనకు నెమ్మది ఇవ్వటానికి ప్రభు ఉన్నాడు. సమయానుకూలతను బట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయుటకు వారితో ప్రభు ఉన్నాడు. ఆలోచన చేయి బిడ్డ, నీతో ప్రభు ఉన్నాడా? ప్రభువు నీ చెంత ఉన్నాడా? లేదా ప్రభువు చెంతను ఉన్నావా? ప్రభువుతో రోజు మాట్లాడుతున్నావా? ప్రభు స్వరమును వింటున్నావా? ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు, నిన్ను కూడా విడిపిస్తాడు, నీకు కూడా మేలు చేస్తాడు. నీ జీవితాన్ని కూడా అందంగా మార్చి ఆయన శిష్యుడిగా, ఆయన బిడ్డగా అంగీకరించి ఈ లోకంలో నీకు విక్టరీ లైఫ్ అనుగ్రహిస్తాడు. నీ తల్లిదండ్రులు ఇవ్వలేనటువంటి విజయం, నీవు ఎంత ప్రయత్నం చేసినా పొందుకోలేనటువంటి విజయం, ఆ ప్రభువు గనక నీ జీవితంలోకి వస్తే అద్భుతమైన విజయం నీకు ఇస్తాడు. కనుక దేవుని సన్నిధిలో అతి రీతిగా దేవుని వెతుకుతూ, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ఆయన కృప కొరకు కనిపెట్టే బిడ్డగా ఉండవలసినదిగా ప్రభు పేరట మనము చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. నీకు అలాంటి ఆసక్తి గనక ఉంటే, నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి వేదనలో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, ఒక నిమిషం కండ్లు మూయి ప్రార్థనలో ఏకీభవించు. ప్రభు కృపకు పాత్రుడు, ప్రభు దీవెన పొందు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన ఈ మంచి వర్తమానమును బట్టి వందనాలు. ఎరికో పట్టణంలో గుడ్డి భిక్షకుడైనటువంటి బర్తిలోమయ్య యొక్క నేత్రములను తెరిచిన విధానమును మీరు మాకు బయలుపరిచారు. ఈ రాత్రి మమ్మల్ని ఇంకా దీవించండి. ఈ సమయమందు మీ సన్నిధిలో ఇష్టపడి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీద మీ దయగలిగిన హస్తమును చాపండి. వారికి ఎట్టి వ్యాధులు ఉన్నా మీరు తాకండి ప్రభా. వారికి ఉన్న నొప్పులు, తలనొప్పులు కానీ, మరి ఏ విధమైన నొప్పులున్నా, ఏ విధమైన బలహీనతలున్నా, అవి ఎంత కాలం నుంచి ఉన్నా వాటన్నిటిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి ప్రభు. ప్రతి బలహీనత వారి యొద్ద నుండి వదిలిపోవటకు మీరు ఆజ్ఞ జారీ చేయండి. అమ్మా, నీ బలహీనత వదిలిపోయిందని మీరు చెప్పారు. ఆ క్షణమందే ఆమె స్వస్థత పొందింది. ఆ రీతిగానే మీ బిడ్డలు ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలు ఉన్నారు. వారిని మీరు దర్శించండి. వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. వారిని మీరు దర్శించి, వారి మీద మీరు కనికరం చూపించి వారిని స్వస్థపరచండి, వారిని విడిపించండి. వారు పడుతున్న వేదన నుండి, వారి కన్నీటి నుండి సంపూర్ణమైన విడుదల వారికి దయచేసి వారిని సంతోషంతో నింపండి. ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదపు వర్షం వారి మీదను, వారి కుటుంబ సభ్యుల మీదను కురిపించండి. మరియు ఆత్మ సంబంధమైన మనోనేత్రములు తెరిచి మీ బిడలగా మారుటకును, మీ నిత్యరాజ్యమునకు వారసులవుటకు సహాయం చేయమని ఇప్పుడే ప్రతి వాని మీదకి మీ అభిషేకం విడుదల చేస్తుండగా, మీ నామ మహిమార్థమై యేసు క్రీస్తు నామములో అభిషేకం ప్రతి బిడ్డ మీదకు విడుదల చేస్తుండగా, ఎవరైతే విశ్వాసించి ప్రార్థనలో ఏకీభవించారో వారి విశ్వాసమును చూసి వారిని తాకి స్వస్థపరచమని, వారికి విడుదల కలుగు చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. సెలవు.